నమో గురుభ్యః. మనము మన గురువుగారు వ్యాసుల వారు మనకిచ్చిన మహాభారతంలో ఇప్పుడు అరణ్య పర్వలో ఉన్నాము. అగస్త్యుల వారి ఉపోద్ఘాతం నడుస్తూ ఉన్నది. మన యుధిష్ఠిరుడు అనగనగా పలాని తీర్థయాత్ర సమయంలో పక్కనే ఉన్న గురువుగారిని లోమసుల వారిని అడిగితే, ఆ అగస్త్యాశ్రమం గురించి, ఆ ఆశ్రమంలోని అగస్త్యుల వారి గురించి ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. ఈలోగా మధ్యలో మన భగీరథ ప్రయత్నము మొదలయ్యింది. అప్పుడేం జరిగిందంటే, మన సగరుడున్నాడు. ఆయనకు అనగనగా బిడ్డలు లేరు. అపుత్రుడు బిడ్డలు కావాలన్న కామంతో ఉన్నాడు. భార్యలతో సహా కలిసి ఆయన హిమాలయాలకు వెళ్ళి తపించాడు. అక్కడ మన భగవంతుడు ఒక భార్యకు 60,000 మంది బిడ్డలు, ఒక భార్యకు ఒక్క పుత్రుడు అని వరమిచ్చారు. ఈ 60,000 మంది పుత్రులు మొత్తం అందరూ విత్తనాల్లాగా ఒక పండులో కలిగారు. ఆ విత్తనాల్ని తీసి గుండిగల్లో, భాండాల్లో పెట్టి భద్రపరిస్తే అందులో నుంచి బిడ్డలు జన్మించారు. వాళ్ళు మహా ఉద్ధతితో ఉంటారు. మహా బలవంతులు. ఈలోగా ఇంకొక భార్యకు ఒక కొడుకు కలిగాడు. ఇప్పుడేం జరిగిందంటే మన సగరుడు అనగనగా యజ్ఞం చేద్దామనుకున్నాడు. యజ్ఞాశ్వం మాయమైంది. యజ్ఞాశ్వం మాయమైంది నాన్న. హరించిన వాడు గూడా కనిపించలేదు అంటే, మళ్ళీ వెతకండి అన్నాడు. వీళ్ళు ఈసారి తవ్వుతూ తవ్వుతూ వెళ్లారు. ఆ యజ్ఞాశ్వం కాస్త కపిలుల వారి ముందు కనిపించింది. వీళ్ళు తొందరపడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయనేమో అసలే కపిలుల వారు జ్వలిస్తున్న అగ్ని శిఖలాగా ఉన్నారు. తేజో రాశి. అక్కడ ఆపాము. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. ఇందులో ఒక ముఖ్యమైన పదము మనము పోయిన వారం చూస్తూ వెళ్ళాము. పూర్వోత్తర దేశము. పూర్వోత్తర దేశంలో మన హయము, అక్కడే మన కపిలము కనిపించింది అని చెప్తూ వచ్చారు. ఈ పూర్వోత్తర దేశం గురించి మనం కొంత పోయిన వారం చూసాము. పూర్వము అంటే ముందు వైపు, ఉత్తరము అంటే పైకి. ముందు పైకి. ముందుకు పైకి అంటే ముందుకు అంటే ఆన్వర్డ్. పైకి అంటే అప్వర్డ్. ఆన్వర్డ్, అప్వర్డ్. వెళ్ళడం గురించిన ఉపదేశం మనకు కలుగవలసి ఉన్నది. దీన్నే ప్రాగుదీచి అని మన భాగవతంలో వ్యాసుల వారే మూడో స్కందంలో దేవహూతి కపిల సంవాదంలో మన దేవహూతికి కపిలుల వారు బ్రహ్మోపదేశము మళ్ళీ ఉపదేశమంతా చేసిన తర్వాత ఆయన ప్రాకుదీచి లేదా పూర్వోత్తరము లేదా ఈశాన్యం దిక్కు దేశము దిశకు వెళ్ళిపోయారు అని రాశారు. అది కూడా అంతే. ప్రాక్ అంటే ముందుకు, ఉదీచి అంటే ఉత్ అంటే పైకి. ముందుకు పైకి అంటే ఆన్వర్డ్ అప్వర్డ్. ఆన్వర్డ్ అప్వర్డ్ వెళ్తేనే తప్ప మనకు ఈశాన్యం తెలియదు. మనకు ఈశానుడు తెలియాలి అంటే ఆన్వర్డ్ అప్వర్డ్ వెళ్ళాలి. మనము బ్యాక్వర్డ్ డౌన్వర్డ్ వెళ్ళామనుకోండి, ప్రపంచం వస్తుంది. మనకు రెండే రెండు మార్గాలు. బ్యాక్వర్డ్ డౌన్వర్డ్ వెళ్ళామంటే ప్రపంచం వస్తుంది. కిందికి వెళ్తే నరకం అని చెప్తారు కదా! నరకం అంటే ఏమి? నరమే నరకము. మళ్ళీ నరత్వం పొందడమే నరకము. దాని పేరు బ్యాక్వర్డ్, డౌన్వర్డ్. అయితే ఎప్పుడైతే ఆన్వర్డ్, అప్వర్డ్ వెళ్ళామో అప్పుడు స్వర్గం వస్తుంది. స్వర్గం అంటే ఏంటి? ఆత్మ గమనము. నీ స్థితిని నువ్వు చేరుతావు. నీ స్థితిని నువ్వు చేరడము స్వర్గము అంటారు. అది ఆన్వర్డ్, అప్వర్డ్ వస్తుంది. పూర్వోత్తరము, ప్రాకుదీచి ఈశావాస్యం ఇదం జగత్ అని తెలుసుకుంటే కలిగేది. నీ స్థితి నీకు తెలుస్తుంది. తేన త్యక్తేన భుంజీదాహ. దేన్ని త్యక్తం చేస్తే భుంజీదాహ చేస్తావు నువ్వు అంటే, డౌన్వర్డ్, బ్యాక్వర్డ్ ఏదున్నదో కిందికి జన్మల్లోకి కిందికి డౌన్వర్డ్ అంటే చ్యుతమయ్యి బ్యాక్వర్డ్ నీ నుంచి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు నరంలోకి, నరత్వంలోకి, జన్మల్లోకి జారుతావు. ఉంది రెండే రెండు మనకు. ఎన్నో దిక్కులు లేవు. ఉన్నవి రెండే రెండు దిక్కులు. ఒకటి ప్రపంచ దిక్కు, ఒకటి ఆత్మ దిక్కు. ఇప్పుడు ఈ దిక్కునే దిశ అంటారు. దిశానిర్దేశం అంటారు.
దిశానిర్దేశం అంటే ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని నిర్దేశించేదే దేశం. నువ్వు ఏ డైరెక్షన్‌లో వెళ్తే నిన్ను నువ్వు చేరుతావు అని ఆ డైరెక్షన్‌ని నిర్దేశించడం ఏదున్నదో దిశానిర్దేశము, దాని పేరు దేశము. దేశం అనగానే మళ్ళీ ప్లేస్ అనుకోకూడదు మనము. ఇటువంటి నిర్దేశము, ఆదేశం, ఉపదేశం ఏదున్నదో దాన్ని పొందిన వాడికే అది తెలుస్తుంది. కానీ ఆ దిక్కు తెలిసి కూడా నువ్వు అక్కడి దాకా వెళ్ళి కూడా ఒకవేళ తొందరపడ్డావంటే నశిస్తావు. మళ్ళీ డౌన్‌వర్డ్, బ్యాక్‌వర్డ్ అవుతుంది కథ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇంకొక అత్యవసరమైన విషయం మనం విచారించవలసిందేంటి అంటే, ఈశాన్యం మూల, ఈశాన్యం దిక్కు. ఈశాన్యం దిక్కుగా దేవతలను మనము ప్రతిష్ఠించుకోవాలి. దేవతా గృహాలను లేదా ఇంట్లో దేవుడి మందిరాన్ని ఈశాన్యం దిక్కుగా మనము ఉంచుకోవాలి అని చెప్తారు. ఇది దిక్కుమాలిన విషయం దీని పేరు. దీని పేరు దిక్కుమాలిన జ్ఞానము. మనం అర్థం చేసుకోవాల్సింది దిక్కు ఎట్లా మనము ఆ నిర్దేశాన్ని, ఆదేశాన్ని పొందాలి అంటే దిక్కు గురించిన ఆదేశం ఎట్లా అంటే జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దాము. బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి కదా! బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఇంక అనుమానం లేదందులో. అయితే మంచి మార్కులు వస్తే వీడు బాగా చదువుకోవడం అన్నది ఉండదు. దానికి వ్యతిరేక దిశలో మంచి మార్కులు వస్తే వీడు బాగా చదువుకోవడం అన్నది ఉండదు. బాగా చదువుకుంటే మంచి మార్కులొస్తాయి. అట్లానే ఈశాన్యం దిక్కుగా ఈశానుడు అంటే భగవంతుడు ఉండడం అన్నది ఉండదు. భగవంతుడు లేని దిక్కు లేనే లేదు. భగవంతుడు పలాని దిక్కులో మాత్రమే ఉంటాడు. వేరే దిక్కుల్లో లేడు అంటే అది దిక్కుమాలిన జ్ఞానం దాని పేరు. భగవంతుడు లేని దిక్కు ఏదైనా ఉన్నదా? దేశం ఏదైనా ఉన్నదా? భగవంతుడు ఈశానుడు మొత్తం ఈశావాస్యం ఇదం జగత్తు మొత్తం సర్వం అంతా ఈశావాస్యం అని చెప్తూ ఉంటే, ఈశానుడు ఈ దిక్కులో మాత్రమే ఉన్నాడు. ఈశాన్యం దిక్కులో మిగిలిన దిక్కుల్లో ఆగ్నేయంలోనో, ఇంకెందులోనో లేడు అంటే, పలాని మూలలో లేడు, పలాని చోట లేడంటే, ఇంకా అసలు వాడికి విషయం అర్థం కాలేదు అని అర్థం. బాగా మార్కులు వచ్చాయంటే, వాడు బాగా చదువుకుంటాడు అని తిరిగేసి అర్థం చేసుకున్నట్టుంటుంది. ఈశాన్యం దిక్కుగా ఈశానుడు ఉండడం గాదు. ఈశానుడు ఎక్కడ ఉన్నాడో అది ఈశాన్యమై ఉంటుంది. ఎక్కడ నీకు ఈశానుడి యొక్క ఉపదేశం కలుగుతూ ఉన్నదో అది ఈశాన్యము. నీకు ఆన్‌వర్డ్, అప్‌వర్డ్ వెళ్ళడానికి ఊర్ధ్వ గతులతో నువ్వు నీ స్థితిని చేరుకోవడానికి ఉపదేశం ఎక్కడ జరుగుతూ ఉన్నదో ఆ దేశము ఈశాన్యమై ఉంటుంది. ఈశానుడి గురించి చెప్పేది ఈశానము. ఈశాన్యంలో ఈశానుడు ఉండడం గాదు. ఈశానుడు ఉన్నది ఈశాన్యము. ఈశాన్యము దిక్కులో ఈశానుడు ఉండడం అన్నది లేదు. అయితే మరెందుకిట్లా మనకు తలకిందులుగా, అయథావత్తుగా అర్థమవుతుంది? అంటే చూసే చూపును బట్టి ఉంటుంది. మళ్ళీ మన ఎగ్జాంపుల్ చూద్దాము. బాగా చదువుకుంటే మంచి మార్కులొస్తాయి అన్నది రూల్. అయితే ఇప్పుడు నేను బాగా చదువుకున్నానా లేదా అని ఎవరికి తెలుస్తుంది? తెలియడం కష్టం వేరే వాళ్ళకు. నాకు తెలుస్తుంది. నేను బాగా చదువుకున్నాను కాబట్టి నాకు మంచి మార్కులొస్తాయి. నేను బాగా చదువుకున్నాను కాబట్టి నాకు మంచి మార్కులు వచ్చాయి అని నాకు తెలుస్తుంది. నేను బాగా చదువుకున్నానో లేదో నాకు తెలుస్తుంది ఆత్మపరంగా. అయితే నేను చదువుకున్నానో లేదో పక్కోడికి తెలీదు కాబట్టి వాడికి ఎంత మాత్రము అవకాశం ఉంటుందంటే నా మార్కులను చూసి వీడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి వీడు బాగా చదువుకుని ఉంటాడు అని అనుమాన ప్రమాణంతో ఊహించవలసి ఉంటుంది. మొదటి పరిస్థితిలో నేను బాగా చదువుకున్నాను. నాకు తెలుసు గాబట్టి తప్పకుండా మంచి మార్కులొస్తాయి. అది గూడా నాకు తెలుసు. విషయం అయిపోయింది. నా గురించి నాకు తెలిసి ఉండడం పేరు ప్రత్యభిజ్ఞ. నా ప్రతి అంటే ఆత్మ ప్రతి ఆత్మ గురించి అభిజ్ఞ కంప్లీట్‌గా జ్ఞానం ఉన్నది. నా గురించి నాకు తెలుసు. ప్రత్యభిజ్ఞ అంటే ఏమి? ఆత్మజ్ఞానం. నా గురించి నాకు తెలుసు. ఆత్మజ్ఞానం అంటే నా గురించి నాకు తెలిసి ఉండడం. ఆత్మ అంటే నేను, జ్ఞ అంటే జ్ఞానం.
ఆత్మజ్ఞానం అంటే నా గురించి నాకు తెలిసి ఉండడం. నా గురించి నాకు తెలుసు. నేను చదువుకున్నాను. కాబట్టి మంచి మార్కులొస్తాయి. నో బిగ్ డీల్. బయటి వాడికి తెలిసే అవకాశం లేదు. అనాత్మకు నేను కాని వాడికి నా పక్కన ఎవడో ఇంకెవడో ఉంటే వాడికెట్లా తెలుస్తుంది? నాలో జ్ఞానం కలిగిందా లేదా అని? వాడికున్న ఆప్షన్ కేవలం నా మార్కులు చూడడమే. నా మార్కులు చూస్తే, ఓహో! మార్కులు మంచిగొచ్చాయి కాబట్టి వీడు బాగా చదువుకుని ఉంటాడు అని వాడు అనుమాన ప్రమాణంతో కనిపెట్టాలి. వాడికి ప్రత్యభిజ్ఞ లేదు. వాడికి ఏదో ప్రత్యక్ష ప్రమాణం ఏమి కళ్ళ ముందు మార్కులు కనిపించాలి. మార్కులు ప్రత్యక్ష ప్రమాణంతో కళ్ళకు గనిపిస్తే, అనుమాన ప్రమాణంతో బాగా చదువు ఉంటుంది వాడిలో అని వీడు ఊహించాలి. ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాలు బయటి వాళ్ళకి అవసరమై ఉంటాయి. నాకు అవసరం లేదు. నాలో జ్ఞానం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి నా కళ్ళ ముందు నా మార్కులు ఉండవలసిన పని లేదు. నాలో జ్ఞానం నాకు తెలుస్తుంటుంది. ఇట్లానే ఎవడిలోనైతే వాడి గురించి వాడికి తెలుస్తూ ఉంటుందో, ఆత్మజ్ఞానం కలుగుతూ ఉంటుందో, అప్పుడు వాడు ఏ దిక్కున కూర్చుంటాడో అదే ఈశాన్యమై ఉంటుంది. కానీ మాత్రం ఎవడైతే అజ్ఞానంతో ఉంటాడో, అనాత్మలో ఉంటాడో, ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నాడో, వాడికి ఆత్మజ్ఞానం లేదు గాబట్టి, అనాత్మల్లోనే ఉంటాడు. వాడికి అనాత్మ జ్ఞానమే ఉంది గాబట్టి, వాడు కేవలము ఈ దిక్కులోనైతే ఉండిండొచ్చు ఈశానుడని వాడు అనుమాన ప్రమాణంతో ఊహించాల్సిందే. వాడికి ప్రత్యక్షంగా, భౌతికంగా ఈశాన్య దిక్కు. ఎందుకు? ఏదో సూర్యుడికి ఎదురుగా చేతులు చాచి నిలబడితే పలాని దిక్కులకి 2 దిక్కులకి మూలగా ఉన్నది ఏదో ఈశాన్యము అని వాడికి భౌగోళికంగా, భౌతికంగా ఏదో తెలుస్తుంది. ఆ ప్రత్యక్షంగా దిక్కు సూర్యుడు కళ్ళకు కనిపించడం ఇట్లాంటివన్నీ చూసుకుంటాడు. అనుమానంతోటి ఈ ఈశాన్యం దిక్కుగా ఈశాన్యుడు ఉండొచ్చు అని వాడు ఊహించాల్సిందే. ఇంక అంతవరకే. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో వాడు ఇండైరెక్ట్‌గా అయ్యుండొచ్చని ఊహించాల్సిందే తప్ప, వాడికి యాక్చువల్‌గా తెలియట్లేదు గదా! ఆ రకంగా తెలియని వాడే ఈశాన్యం మూలలో ఈశానుడు ఉంటాడో ఏమో అని గెస్సింగ్ చేసి అక్కడ దేవుడిని బెట్టుకొని వీడేదో ప్రయత్నం జేసుకోవాలి. కానీ ఎవడైతే వాడిలోనే జ్ఞానం కలుగుతూ ఉన్నదో, వాడికి ఇటువంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో సంబంధమేమున్నది? ఆత్మ ప్రమాణం ఉన్నది వాడికి. కాబట్టి దానితో వాడెక్కడుంటాడో అక్కడే మొత్తం అంతా సర్వం ఈశావాస్యం అయి ఉంటుంది. మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈశాన్యం దిక్కుగా ఈశానుడు ఉండదు. ఈశానుడు ఉన్నది అని నీకెక్కడ తెలుస్తున్నదో అక్కడ అది నీకు దిక్కు. అది నీకు దేశము, ఆదేశం, ఉపదేశం, సందేశం అదై ఉండాలి. అటువంటప్పుడు నీకు మొత్తం అక్కడ, ఇక్కడ ఆ దిక్కులో ఉన్నాడు, ఈ దిక్కులో లేడా? నిజమా? నిజం. నిజంగా చెప్పగలవా? పలాని దిక్కులో ఈశానుడున్నాడు, పలాని దిక్కు లేడు అని చెప్పగలవా నువ్వు? ఓన్లీ 8 మూలలుంటే మొత్తం నువ్వు ఒక 8 మూలలు చుట్టూ, ఒకటి పైన, ఒకటి కింద అని 10 దిక్కులు తయారు చేసుకొని, అందులో ఒక్క దిక్కుమాలిన దిక్కులో మాత్రమే ఈశానుడున్నాడు, మిగిలిన 9 దిక్కుల్లో లేడు అని చెప్పావంటే నువ్వు ఇంక ఎటువంటి దాని పేరేమి? దీని పేరు యాక్చువల్‌గా దీనికొక చాలా అందమైన టెక్నికల్ టర్మ్ ఉన్నది. నీకు ఈశావాస్యం అర్థం గాదు. ఈశ్వరమయమై ఉన్నది అని చూడ్డం చేత గాదు. అందుకు కావాల్సిన జ్ఞానం లేదు. దాని కోసం సాధన, ప్రయత్నం లేదు. కేవలం పలాని దిక్కులో ఉన్నది అని చూస్తూ ఉన్నావు అంటే, ఒక్క దిక్కులో పలాని 10 దిక్కుల్లో ఒక్క దిక్కులో ఉంది. మిగిలిన 9 దిక్కుల్లో లేదు. లేదా పైన, కింద అన్న దిక్కులు పక్కన పెట్టి 4 దిక్కులు, 4 మూలలు 8 అనుకో. ఈ 8లో ఒక్క దాంట్లో మాత్రం ఉన్నది. మిగిలిన 7 లేదు అని నువ్వు అన్నావనుకో, ఫలాని దిక్కులో మాత్రం ఉన్నాడు, మిగిలిన దిక్కుల్లో లేడు అని ఇంత మాత్రమే నీకు తెలుస్తున్నదంటే, నీకు ఒక స్పెసిఫిక్ పేరున్నది. నిన్నేమంటారంటే అప్పుడు దిగ్భ్రాంతిలో ఉన్నావు అని అర్థం. దిగ్భ్రాంతిలో ఉన్నావు. దిక్కు గురించి నీకు భ్రాంతి, మోహం బాగా ఎక్కువున్నది. దిక్కంటే ఏమి? దిశానిర్దేశం అంటే ఏమి? దేశం అంటే ఏమి? ఏమి చెప్తుంది మన శాస్త్రం అని సరిగ్గా తెలియకుండా ఉన్నావో అని అర్థం. అటువంటి అన్యాయము, అటువంటి అపకారము మనకు మనం చేసుకోరాదు. కేవలము జడ పదార్థమైన దిక్కులో ఏంటో ఉంటుందా? ఆదేశాన్ని మన శాస్త్రం చెప్తూ ఉన్న అనుమాన ప్రత్యక్ష ప్రమాణాలు గాదు. శాస్త్రాన్ని అనుసరించి మనము
తెలుసుకుంటూ ఉండగా మొత్తం ఈశావాస్యమై ఉన్నది జగత్తంతా. లేనిది ఏది అణువంత గూడా లేదు గదా అని నీకు కనిపిస్తూ ఉన్నప్పుడు, ఏదో ఒక చిన్న బుజ్జి మూలలో ఉంటుందా ఈశ్వర తత్వము? నువ్వే అయి ఉండగా. కాబట్టి ఇటువంటి అజ్ఞానంతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూద్దాము. లోమస్‌ల వారు చెప్తూ ఉన్నారు. "తే తం దృష్ట్వా హయం రాజన్ సంప్రహృష్ట తనూరుహాః సంక్రుద్ధాః సమధావంత అశ్వగ్రహణ కాంక్షిణః." తే వాళ్ళందరూ మన సాగరులందరూ ఓ రాజా యుధిష్ఠిరా తం హయం దృష్ట్వా ఆ గుర్రాన్ని చూశారు. సంప్రహృష్ట తనూరుహాః వాళ్ళ రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి. ఎంతో సంతోషించారు. అట్లానే సంక్రుద్ధాః మహా రోషంతో వాళ్ళు అశ్వగ్రహణ కాంక్షిణః ఆ గుర్రాన్ని గ్రహించాలి, పట్టుకోవాలి అన్న కోరికతో సమధావంతా పరిగెత్తారు. దాంతో ఏమైంది? సహ చక్షుః వివృతం కృత్వా తేజః తేషు సముత్సృజన్ దదాహ సుమహాతేజాః మందబుద్ధీన్ సహ సాగరాన్. ఇటువంటి మందబుద్ధులు ఉంటే ఇటువంటి అనర్థాలే కొని తెచ్చుకుంటారు. అక్కడే ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు దర్శించలేకపోయారు. కేవలం హయం కావాలి అని కోరుకున్నారు. దానితో ఎప్పుడైతే ఆ జ్ఞానము అగ్ని కన్ను తెరిచిందో, దానితో ఆ జ్ఞానాగ్నితో వీళ్ళ కర్మ మొత్తము భగ్గున కాలి బూడిద కుప్పలైపోయింది. మన కపిలుల వారు చక్షువులను చక్షువు అంటే కన్నును వివృతం తెరిచేసరికి దానితో ఆ విధంగా చెయ్యగానే వాళ్ళపైకి తేజస్సు వదలబడ్డది. ఒక తేజోపుంజము వాళ్ళ వైపుకి జ్ఞాన ప్రకాశము వ్యాపించేసరికి దాంతో మన వాళ్ళందరూ దహించుకుని పోయారు. ఆ సుమహా తేజస్సు ఈ మందబుద్ధితో ఉన్న సాగరులందరినీ దహింపచేసింది. తాన్ దృష్ట్వా భస్మసాత్ భూతాన్ నారదః సుమహాతపాః సగరాంతికం అగచ్చత్ తచ్చ తస్మై న్యవేదయత్. తాన్ వాళ్ళను దృష్ట్వా చూశాడు మన నారదుల వారు. గొప్ప మహాతపోమూర్తి. వీళ్ళందరూ భస్మసాత్ కురుతే అర్జున అని కూడా చెప్పారు మన భగవంతుడు. జ్ఞానాగ్నితో కర్మలన్నీ ఏదైతే యథా ఏధాంసి సమితలను మొత్తాన్ని భస్మసాత్ కురుతే అర్జున అట్లానే అని ఆ రకంగా భస్మసాత్ భూతాన్ మొత్తం భస్మీభూతమై ఉన్న వీళ్లను మన నారదుడు దృష్వా చూసి సగరుడి అంతికం దగ్గరికి వచ్చి తస్మై ఆయనకు న్యవేదయత్ తచ్చ మొత్తం అంతా. సహ తత్ శ్రుత్వా వచః ఘోరం రాజా మునిముఖోద్గతం ఆత్మానం ఆత్మన ఆశ్వాస్య హయం ఏవ అన్న చింతయత్. సహా మన రాజుగారు ముని నోట్లో నుంచి వచ్చిన ఈ వచనాలను విన్నాడు. సాగరులందరూ బూడిద కుప్పలయ్యారు అన్న మాట విని ఆత్మన ఆశ్వాస్య తన మనస్సును తనే మళ్ళీ కూడగట్టుకుని ఈ గుర్రాన్ని హయాన్ని ఎట్లా వెనక్కి తీసుకుని రావాలి అని బాగా ఆలోచన చేశాడు. అంశమంతం సమాహూయ అసమంజః సుతం తదా పౌత్రం భరత శార్దూల ఇదం వచనం అబ్రవీత్. ఓ భరత శార్దూల యుధిష్ఠిరా, తదా ఇంకప్పుడు మన సగరుడు ఆయనకు ఇంకొక భార్యకు శైబ్య అన్న పేరున్న తల్లికి అసమంజసుడు అన్న పేరున్న కొడుకు కలిగాడు కదా. వాడికి అంశుమంతుడు అని ఇంకొక పుత్రుడున్నాడు. అంటే మన సగరుడికి పౌత్రుడు, మనవడు. ఆ పౌత్రుణ్ణి అంశుమంతుణ్ణి ఆ సమాహూయ పిలిపించి మన రాజు సగరుడు ఇదం వచనం అబ్రవీత్ ఈ మాట చెప్పాడు. షష్టిహిత్తాని సహస్రాణి పుత్రాణం అమితౌజసాం కాపిలం తేజః ఆసాద్య మత్కృతే నిధనం గతాః. ఈ 60,000 మంది పుత్రులు ఎవరున్నారో గొప్ప తేజో సంపన్నులు. వాళ్ళందరూ ఈ అశ్వాన్ని తేవడానికి వెళ్ళారు. కానీ కాపిలమైన తేజాన్ని ఆసాద్య
చేరుకుని మత్కృతే నా కోసమే పాపం వాళ్ళందరూ నిధనం గతాః మరణించారు. తవ చాపి పితా తాత పరిత్యక్తః మయా అనగా ధర్మం సంరక్షమాణేన పౌరాణాం హితం ఇచ్చతాం. నాయనా అంశుమంతా తవ పితా చాపి మీ నాన్న కూడా మయా పరిత్యక్తః నేను మీ నాన్నను కూడా వెళ్ళగొట్టేశాను ఓ అనగా నీ బాబాయిలందరూ ఆ కపిలుడి అగ్నిలో దహించుకుని పోయారు. ఇంక అట్లా ఉంది పరిస్థితి. నేనెందుకు మీ నాన్నని వెళ్ళగొట్టాను, వదిలిపెట్టేశాను అంటే, పౌరులకు హితం కోరుకుని ధర్మాన్ని సంరక్షించడం కోసము నేను మీ నాన్నని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టవలసొచ్చింది. ఇట్లా ఉంది నాయనా పరిస్థితి అని ఆయన ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఈలోగా మన యుధిష్ఠిరుడు లోమశుల వారిని అడుగుతూ ఉన్నాడు. గురువుగారండి ముందు ఇది చెప్పండి. కిమర్థం ఎందుకని రాజశార్దూలః సగరః పుత్రం ఆత్మజం త్యక్తవాన్ దుస్త్యజం వీరం తత్మే బ్రూహి తపోధన. ఓ తపోధన లోమశుల వారు గురువుగారు, ఆ రాజశార్దూలుడు సగరుడు వదిలిపెట్టడానికి చాలా కష్టం గదా! బిడ్డల్ని వదిలిపెట్టేయడం, వెళ్ళగొట్టడం కష్టం గదా! అటువంటి వాడు వీరుడైన తన సొంత పుత్రుడైన అసమంజుణ్ణి ఎందుకు వదిలిపెట్టేశాడు? ఏ కారణానికి? కిమర్థం? తత్ దాన్ని నాకు బ్రూహి చెప్పండి గురువుగారు అని యుధిష్ఠిరుడు అడిగాడు. లోమశుల వారు చెప్తూ ఉన్నారు. అసమంజః ఇతి ఖ్యాతః సగరస్య సుతః హి అభూత్. యం శైబ్యः జనయామాస పౌరాణాం సహ హి దారకాన్ ఖురేషు క్రోశతః గృహ్య నద్యాం చిక్షేప దుర్బలాన్. తతః పౌరాः సమాజగ్ముః భయశోక పరిప్లుతాः సాగరం చ అభ్యయాచంత సర్వే ప్రాంజలయః స్థితాः. అసమంజః భయాత్ ఘోరాత్ తతః నః త్రాతుమర్హసి ఇతి. మన సగరుడికి శిబి వల్ల కలిగిన శైబ్య అన్న ఆయన భార్యకు కలిగిన పుత్రుడు అసమంజుడు. ఇప్పుడు ఈయనేం చేసేవాడంటే అసమంజుడు పౌరుల యొక్క దారకులు అంటే పసిబిడ్డల్ని, చిన్నపిల్లల్ని ఖురేషు యాంకిల్స్ దగ్గర అంటే మడమల దగ్గర, కాళ్ళ దగ్గర పట్టుకుని వాళ్ళు ఆక్రోశిస్తూ ఉంటే, వద్దు వద్దని భయపడుతూ, అరుస్తూ, ఏడుస్తుంటే గూడా గృహ్య పుచ్చుకుని ఆ దుర్బలులను వీడు మహాబలంగా ఉండేవాడు. పైగా రాకుమారుడు. ఉద్ధతితో ఉండేవాడు. బలం లేని దౌర్బల్యంతో ఉన్న పసిపిల్లల్ని పట్టుకుని నదిలోకి చిక్షేప విసురుతూ ఉండేవాడు ఊరికినే. ఇంకప్పుడు పౌరులందరూ భయంతో, శోకంతో నిండిన వాళ్ళై రాజుగారి దగ్గరికి, సగరుడి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఆక్రోశించారు. వాళ్ళందరూ మొరబెట్టుకున్నారు. వాళ్ళు సగరుడి దగ్గరకొచ్చి ఏమడిగారంటే అందరు చేతులు కట్టుకుని, అసమంజుడి భయం నుంచి, ఘోరమైన కష్టంలో నుంచి మమ్మల్ని తరింపచెయ్యి, మమ్మల్ని బయటబడెయ్ రాజా అని వాళ్ళు అడిగారు. పౌరాణం వచనం శ్రుత్వా సచివానీతమబ్రవీత్. అసమంజాః పురా తజ్జ సుతః మే విప్రవాస్యతాం. పురజనుల యొక్క మాటలన్నీ విని మన సగరుడు ఆయన మంత్రులతో ఏమన్నాడంటే అసమంజుడిని ఇప్పటికిప్పుడే ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టేయండి నా కొడుకును అని చెప్పాడు. ఏవముక్తాః నరేంద్రేణ సచివాః తే నరాధిప యథోక్తం త్వరితాః చక్రుః యథా జ్ఞాపితవాన్ నృపః. ఈ విధంగా రాజుగారి చేత చెప్పబడ్డ వాళ్ళే ఆ మంత్రులందరూ కలిసి రాజుగారు చెప్పినట్టే వెంటనే మన అసమంజుణ్ణి ఊళ్ళో నుంచి పంపించేశారు. ఓ యుధిష్ఠిరా, అంశుమాన్ మహేశ్వాసః యదుక్తః సగరేణః తత్తే సర్వం ప్రవక్ష్యామి కీర్త్యమానం నిబోధమే. ఈ విధంగా అసమంజుణ్ణి వాళ్ళ నాన్న వెళ్ళగొట్టవలసి వచ్చింది గాని అసమంజుడికి ఒక పుత్రుడున్నాడు అంశుమంతుడు అని. ఆయన గొప్ప విలుకాడు. ఆయనను పిలిచి మన సగరుడు ఈ విధంగా చెప్పాడు. ఆయనకు మన అంశుమంతుడికి సగరుడు ఏం చెప్పాడు, ఆ తర్వాత ఏం జరిగింది అని ఆ సర్వం నేను నీకు చెప్తాను. చెప్తూ ఉన్న నా నుండి నువ్వు విను అని చెప్తూ ఉన్నాడు. సగరుడు అంశుమంతుడితో ఏమన్నాడంటే, పితుః చిత్తే అహం త్యాగేన పుత్రాణం నిధనేన చ అలాభేన తథా అశ్వస్య పరితప్యామి పుత్రక.
తస్మాత్ దుఃఖాభిసంతప్తం యజ్ఞవిజ్ఞాత్ చ మోహితం హయస్య అనయనాత్ పౌత్ర నరకాత్మాం సముద్ధర. ఏ పితుహు నీ తండ్రిని నేను త్యాగం చేశాను, వెళ్ళగొట్టేశాను. పుత్రులేమో నా 60,000 మంది మిగిలిన పుత్రులేమో నిధనమయ్యారు. నాకు ఒక 60,000 ఒక్క పుత్రులున్నారు. 60,000 మందిని కపిలుడు దగ్ధం చేశాడు. ఒక్కడిని నేనే వెళ్ళగొట్టేశాను. మొత్తం నా కొడుకులందరూ ఇట్లా ఉన్నారు పరిస్థితి. అయితే నష్టమేమి అంటే నా అశ్వం కూడా అలాభము దొరకకుండా పోయింది. అందుకని పరితపిస్తున్నాను పుత్రక. తస్మాత్ అందుకని దుఃఖంతో సంతప్తము ఎంతో తపించిపోతూ ఉన్న నాకు ఈ యజ్ఞము విఘ్నమైపోవడం చేత మోహంతో ఉన్న నాకు, నాయనా ఆ అశ్వాన్ని మళ్ళీ తీసుకునిరా. ఓ పౌత్ర, మనవడా, మళ్ళీ ఆ గుర్రాన్ని తీసుకుని వచ్చి నన్ను నరకం నుంచి ఉద్ధరించో అని ఆయన చెప్పాడు. ఇంకా లోమసుల వారు మనకు కథ చెప్తున్నారు. అంశిమాన్ ఏవ ముక్తహతు సగరేణ మహాత్మన జగామ దుఃఖాత్ దేశం ఎత్ర వై దారితామహి. అంశిమంతుడు ఆ మహాత్ముడు సగరుడి నుంచి ఈ విధంగా చెప్పబడ్డవాడే ఎంతో దుఃఖంతో ఎక్కడైతే భూమినంతా వీళ్ళు తవ్వుకుంటూ వెళ్ళారో అక్కడికి వెళ్ళాడు. సహతు తేనైవ మార్గేణ సముద్రం ప్రవివేశః అపశ్యచ్చ మహాత్మానం కపిలం తురగంచ తం. ఆయన కూడా వెతుకుతూ ఆ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ ఈయనకు కూడా ఆ మహాత్ముడు కపిలుడు కనిపించాడు. అక్కడే ఆ గుర్రం కూడా కనిపించింది. ఈయన కూడా కపిలుణ్ణి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి గుర్రాన్ని పట్టుకోవడానికి పరిగెత్తడం అట్లాంటి సాహసంతో కూడిన కర్మలను చేయలేదు. ఈయనేం చేశాడంటే మన అంశమంతుడు తెలివితేటలతో జ్ఞానంతో సహ దృష్ట్వా తేజసః రాశిం పురాణం ఋషి సత్తమం ప్రణమ్య శిరసా భూమౌ కార్యమస్మై న్యవేదయత్. ఆయన తేజోరాశిగా ఉన్న పురాణమైన ఋషి సత్తముడైన మన కపిలుణ్ణి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి తల భూమి కానించి నమస్కరించి వచ్చిన పనిని ఎంతో శ్రద్ధతో వినయంగా వినమ్రంగా నివేదించాడు. తతః ప్రీతః మహాతేజాః కపిలః అంశుమతః అభవత్ ఆజగామ హయం గృహ్య యజ్ఞవాటం మహాత్మనః. ఇంక మన మహాతేజోమూర్తి కపిలుడు అంశుమంతుడి పట్ల ఎంతో ప్రీతి చెందాడు. కాబట్టి ఆయన మన అంశుమంతుడిని దహించడం అట్లాంటి పనులని చేయలేదు. ఆయన కూరుకున్నాడు. మన అంశుమంతుడు ఆ గుర్రాన్ని పుచ్చుకుని మళ్ళీ యజ్ఞవాటానికి మన మహాత్ముడు సగరుడి యొక్క యజ్ఞవాటానికి తీసుకుని వచ్చాడు. అంశుమంతం చ సంపూజ్య సమాపయత తం క్రతుం సమాప్త యజ్ఞ సగరః దేవైః సర్వైః సభాజితః ప్రశాస్య సుచిరం కాలం రాజ్యం రాజీవలోచనః పౌత్రే భారం సమావేశ్య జగామ త్రిదివం తదా. ఇంకా మన సగరుడు తన మనువడు ఆ అశ్వాన్ని ఆ గుర్రాన్ని మళ్ళీ తీసుకుని వచ్చిన అంశుమంతుడిని ఎంతో గొప్పగా గౌరవించాడు. ఆ యజ్ఞాన్ని సంపూర్ణం చేసుకున్నాడు. యజ్ఞాన్ని పూర్తి చేసుకున్న సగరుడు దేవతలతో సహా ఆ యజ్ఞ సభను జయించాడు. దేవతలు కూడా సంతోషించారు. ఇంకా తర్వాత ఆయన ఎంతో కాలము సుచిరకాలము ఆ రాజీవలోచనుడు రాజ్యాన్ని శాసించాడు. చివరికి ఆ రాజ్య భారాన్ని మనువడికి అప్పజెప్పి ఆయన త్రిదివానికి వెళ్ళిపోయాడు, స్వర్గస్థుడయ్యాడు. ఇంకా తర్వాత అంశుమానపి ధర్మాత్మ మహీం సాగర మేఖలాం ప్రశశాస మహారాజా యథా ఏవాస్య పితామహః. మన అంశుమంతుడు కూడా ధర్మాత్ముడు సముద్రాన్ని నడుముకు వడ్డాణంగా పెట్టుకున్నదా అన్నట్టుగా ఉన్న ఈ మొత్తం భూమిని, ఓ మహారాజా యుధిష్ఠిరా, యథా అస్య పితామహః వాళ్ళ తాతగారు సగరుడు ఎట్లా పాలించాడో అట్లానే ధర్మబద్ధంగా ప్రశశాస శాసించాడు. మన అంశుమంతుడు రాజ్యాన్ని పాలించాడు. తస్య పుత్రః సమభవత్ దిలీపః నామ ధర్మవిత్ తస్మై రాజ్యం సమాధాయ అంశుమానపి సంస్థితః. ఆయనకు దిలీపుడు అన్న పేరున్న ఒక ధర్మవేత్త కలిగాడు.
మన అంశుమంతుడు గూడా రాజ్యాన్ని పాలన చేసినంత చేశాడు. తర్వాత రాజ్యాన్ని దిలీపుడికి అప్పజెప్పి ఈయన గూడా వెళ్ళిపోయాడు. దిలీపः తు తతः శ్రుత్వా పితॄణాం నిధనం మహత్ పర్యతప్యత దుఃఖేన తేషాం గతిం అచింతయత్. దిలీపుడు కూడా మళ్ళీ రాజ్యపాలన ధర్మంగా వాళ్ళ తండ్రులలాగా, తాతల్లాగా చేస్తూ ఉన్నాడు. ఈలోగా తన పూర్వీకులు సాగరులు ఏ విధంగా నిధనాన్ని పొందారు అని ఆ మహత్తరమైన కథంతా వినేవాడు. ఎంతో తపించేవాడు. దుఃఖంతో ఉండేవాడు. పాపం వాళ్ళ గతి ఏమి అట్లా బూడిద కుప్పలై పడున్నారే. వాళ్ళకి ఊర్ధ్వగతులు లేకుండా ఉన్నారే. ఏదో ప్రాగుదీచి దిక్కుగా వెళ్ళడానికి అవకాశం లేకుండా వాళ్ళకి అవకాశం ఎందుకు లేదు? ఉన్నది. ప్రాగుదీచి దిక్కుగా వెళ్ళారు. ఈశానుడిని చూసారు. కానీ ఏమి జేయాలో తెలియక వాళ్ళు నశించిపోయారు. వాళ్ళు పూర్వోత్తర దిక్కును చేరుకున్నారు. ఈశాన్యం దిక్కుకు చేరి, ఈశానుడిని చేరి కూడా చూస్తున్నది ఏమో తెలుసుకోలేక నశించిపోయారు. వాళ్ళకి ఊర్ధ్వగతులన్నీ భ్రష్టమైపోయాయి. అధోగతి పాలైపోయారు. ప్రాగుదీచినో, పూర్వోత్తరమో గాకుండా బ్యాక్‌వర్డ్, డౌన్‌వర్డ్ అయిపోయారే మనవాళ్ళు. ఏమి చెయ్యాలి అని దిలీపుడు గూడా చాలా ఆలోచిస్తూ ఉండేవాడు. గంగా అవతరణే యత్నం సుమహచ్చ అకరోత్ నృపః నచ్చ అవతారయామాస చేష్టమానః యథాబలం. ఆయనకి ఎంత శక్తి సామర్థ్యాలున్నాయో అవన్నీ గూడా ఉపయోగించి ఎంతో ప్రయత్నం చేశాడు. ఆయనకొక దారి దొరికింది. దిలీపుడికి ఒక మార్గం కనిపించింది. వాళ్ళ పూర్వీకులను ఊర్ధ్వలోకాలకు పంపించడం కోసం ఒక గతి ఆలోచన చేసుకున్నాడు. దానికి మార్గమేమి అంటే గంగా అవతరణము. గంగలో వాళ్ళు మునిగారంటే మాత్రము గంగ అవతరించిందంటే అందులో వీళ్ళు కలిసిపోయారంటే మాత్రం ఇంకా ఊర్ధ్వగతి. అందుకోసం ఆయన సుమహత్ ప్రయత్నం చేశాడు. ఎంతో ప్రయత్నం చేశాడు పాపము. ఎంత బలంతో ఎంత ప్రయత్నం చేసినా గూడా, ఎంత చేష్టమానుడైనా గూడా గంగను మాత్రం అవతరింప చెయ్యలేకపోయాడు. ఆయనకి గంగా అవతరణం జరగలేదు. ఇంక దాంతో తస్య పుత్రః సమభవత్ శ్రీమాన్ ధర్మపరాయణః భగీరథః ఇతి ఖ్యాతః సత్యవాక్ అనసూయకః. ఆయనకు ఇంకొక ధర్మపరాయణుడు, శ్రీమంతుడు, భగీరథుడు అన్న పేరున్న సత్యవాక్కు కలిగిన వాడు, అనసూయ కలిగిన వాడు పుత్రుడు సంభవించాడు. అభిషిచ్యతు తన్ రాజ్యే దిలీపః వనమాశ్రితః వనాత్ జగామ త్రిదివం కాలయోగేన భారత. ఇంక మన దిలీపుడు ఆ రాజ్యాన్ని పాలన చేసినంత వరకు చేశాడు. తర్వాత మళ్ళీ భగీరథుడికి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి ఆయనకు రాజ్యాభిషేకం చేసి పట్టాభిషేకము వనాన్ని, వానప్రస్థాన్ని ఆశ్రయించాడు. కాలయోగేన ఆయనకు గూడా ఆ కాలం వచ్చేసరికి ఆయన గూడా స్వర్గస్థుడయ్యాడు ఆ వనంలోనే. ఇంతకది విషయము. ఎంత జరిగింది? సగరుడు. సగరుడికి ఒక 60,001 పుత్రులు. 60,000 మంది పుత్రులు నశించారు. వాళ్ళను మళ్ళీ ఉద్ధరించడం కోసము సగరుడి ఇంకొక కొడుకు అసమంజుడు. ఆయన వెళ్ళిపోయాడులే గాని, ఆయన కొడుకు అంశుమంతుడు, ఆయన కొడుకు దిలీపుడు, ఆయన కొడుకు భగీరథుడు. ఇప్పుడు ఒక 5 తరాల వాళ్ళు పూనుకుంటే గాని, ఈ ఆత్మోద్ధరణ కార్యక్రమము పూర్తయ్యేట్టు లేదు. ఆకాశ గంగా అవతరణం జరిగేట్టు లేదు. ఇంకప్పుడు ఎట్లా జరిగింది ఏమి కథ చూస్తూ వెళ్దాము. లోమసుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. సహతు రాజా మహేశ్వాసః చక్రవర్తి మహారథః బభూవ సర్వలోకస్య మనోనయన నందనః. మన భగీరథుడు గొప్ప ధనుస్సు కలిగిన వాడు, చక్రవర్తి. చక్రాన్ని ప్రవర్తింపచేస్తూ ఉన్నాడు. ఏమి చక్రము అంటే, ఏ చక్రాన్నైతే నా అనువర్తయతి వాడు నశించిపోతాడు అని భగవద్గీతలో చెప్పారు గదా! మీరందరూ ధర్మంగా దేవతలను పూజించండి. దేవతలు మీకు ఇవ్వవలసిన కోరికలను తీరుస్తారు. మీరు మళ్ళీ దానికి దేవతలకు కృతజ్ఞతలు తెలపండి. ఈ విధంగా వాళ్ళను మీరు, మిమ్మల్ని వాళ్ళు సంభావిస్తూ ఉంటారు. ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు భావయత భావించుకుంటూ ఉండండి. భావిస్తూ ఉంటే అప్పుడు ఈ చక్రము
చక్కగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎవ్వరైనా ఈ చక్రాన్ని బ్రేక్ చేశారంటే మాత్రం అని ఆయన బెదిరించారు గదా! ఆ చక్రాన్ని బ్రేక్ అవ్వకుండా ఆయన ప్రవర్తింపచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సహ ప్రజాః యజ్ఞాలను సృష్టించి ప్రజాపతి అని చెప్తూ ఒక సెక్షన్ అంతా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రజలతో పాటు కర్మలను ధర్మంగా, యజ్ఞంగా ఎట్లా చేయాలి అని ప్రజలను, యజ్ఞాలను కలిపి సృష్టించి ప్రజాపతి మీరు ఈ యజ్ఞాలతో దేవతలను సంతృప్తి పరచండి. వాళ్ళు మీరు కోరుకున్నవి ఇస్తారు. మీరు మళ్ళీ వాళ్ళను కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించారంటే వాళ్ళు మళ్ళీ మీరు కోరుకున్నవి ఇస్తారనేదో చెప్పారు గదా! ఆ చక్రాన్ని ప్రవర్తింపచేస్తూ ఉన్నాడు. మహారథుడు ఆయన సర్వలోకాల యొక్క మనసులను, నయనాలను ఆనందింపచేస్తూ ఉన్నవాడు మన భగీరథుడు. సహ శుశ్రావ మహాబాహుః కపిలేన మహాత్మనా పితॄణాం నిధనం ఘోరం అప్రాప్తిం త్రిదివస్య చ. సహ రాజ్యం సచివేన్యస్య హృదయేన విదూయత జగామ హిమవత్పార్శ్వం తపః తప్తుం నరేశ్వరః. సహ మనవాడు మహాబాహువులతో ఉన్నవాడు భగీరథుడు మహాత్ముడు ఆ కపిలుడి చేత తన పూర్వీకులు నిధనం పొందారు అని శుశ్రావ విన్నాడు. ఘోరంగా నిధనమైపోయారు. త్రిదివాన్ని కూడా ప్రాప్తించుకోలేకపోయారు అని తెలుసుకుని సహా ఆయన మన భగీరథుడు తన సచివులకు ఆయన బిడ్డలకు గాదు ఈసారి మంత్రులకే రాజ్యాన్ని న్యస్య అప్పజెప్పి హృదయమంతా దూషింపబడుతూ ఉంటే మనసంతా ఆయనకు చెదిరిపోతూ ఉంటే హిమవత్ పర్వత సానువుల దగ్గరికి వెళ్ళాడు. ఆ నరేశ్వరుడు గొప్ప తపస్సుని తపించాలి. ఎట్లోకట్లా ఎంత తప్పించైనా సరే నేను నా పూర్వీకులకు ఊర్ధ్వగతులు కల్పించాలని ఆయన భగీరథ ప్రయత్నంలోకి దిగుతూ ఉన్నాడు. ఆరిరాధయిషుః గంగాం తపసా దగ్ధకిల్బిషః సహ అపశ్యత నరశ్రేష్ఠ హిమవంతం నగోత్తమం. అక్కడ తపస్సుతో కిల్బిషాలు పాపాలన్నీ దగ్ధమైపోయిన వాడు గంగను తపించి ఆరాధించి భూమిపైకి దించాలి అన్న కోరికతో వెళ్ళాడు. ఆయన ఓ నరశ్రేష్ఠ యుధిష్ఠిరా ఆ పర్వతాల్లోకే ఉత్తమమైన పర్వతము హిమవత్ పర్వతాన్ని ఆయన చూశాడు. అదెట్లా ఉన్నది అంటే శృంగైః బహువిధాకారైః ధాతుమద్భిః అలంకృతం పవనాలంబిభిః మేఘైః పరిష్వక్తం సమంతతః నదీకుంజ నితంబైః చ సోదకైః ఉపశోభితం గుహాకందర సంలీనైః సింహవ్యాఘ్రైః నిషేవితం శకునైః చ విచిత్రాంగైః కూజద్భిః వివిధాః గిరః భృంగరాజైః తథా హంసైః धात्यूहैः जलकुक्कुटैः मयूरैः शतपत्रैः च कोकिलैः जीवजीवकैः चकोरैः असितापाङ्गैः तदा पुत्रप्रियैः अपि जलस्थानेषु रम्येषु पद्मिनीभिः च सङ्कुलं सारसानां च मधुरैः व्याहृतैः समलङ्कृतं किन्नरैः अप्सरोभिः च निषेवितशिलातलं दिशागज विषाणाग्रैः समन्तात् घृष्टपादपं विद्याधरानुचरितं नानारत्नसमाकुलं विशोल्बणैः भुजङ्गैः च दीप्तजिह्वैः निषेवितं क्वचित् कनकसङ्कासं क्वचित् रजतसन्निभं क्वचित् अञ्जनपुञ्जाभं हिमवन्तमुपागमत् सः तु तत्र नरश्रेष्ठः तपः घोरं समाश्रितः फलमूलाम्बुभक्षः अभूत् सहस्रं परिवत्सरान् సంవత్సర సహస్రే తు గతే దివ్యే మహానది దర్శయామాస తం గంగా తదా మూర్తిమతి స్వయం. ఆ హిమవత్ పర్వత సానువుల్లోని అందాలను ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద శిఖరాలతో ఉన్నది, రకరకాల ఆకారాలతో ఉన్నది, చక్కటి గైరిక ధాతువులతో అలంకరించబడి ఉన్నది, గాలుల్లో తేలుతూ ఉన్న మేఘమాలలతో ఉన్నది. అంతటా మేఘాలు చుట్టూ ఆ పర్వతం చుట్టూ మేఘాలన్నీ గాలుల్లో తేలుతూ ఉన్నాయి. నదుల యొక్క తీరాల్లోని పొదరిళ్లతో చక్కటి నీటిలో ఆడుకుంటూ ఉన్న పక్షులతో చక్కటి స్వచ్ఛమైన నీటితో ఆ చుట్టుపక్కలే ఉన్న ఆ పర్వతంలో ఉన్న గుహలతో కందరాలతో వాటిలో
నివసిస్తూ ఉన్న సింహాలతో, వ్యాఘ్రములు, పులులతో కూడి ఉన్నది ఆ హిమవత్ పర్వతము. విచిత్రమైన, అందమైన దేహాలతో ఉన్న శకుంతములు, శకునాలు, పక్షులతో, వాటి కూతలతో, వివిధంగా వాటి మాటలతో నిండి ఉన్నది. భృంగరాజాలు తుమ్మెదలతో, హంసలతో, ధాత్యూహాలు వానకోయిలలు అని పిలుస్తారు. అట్లనే జల కుక్కుటాలు, నీటి కోళ్ళు, మయూరాలు, నెమళ్ళు, శతపత్రాలు, రామచిలుకలు, కోకిలలు, జీవజీవకాలు, ఒక రకము పక్షులు, చకోరా పక్షులని కూడా పిలుస్తారు. మళ్ళీ చకోరాలని కూడా రాశారు. చక్కటి అందమైన కన్నులతో, పుత్ర ప్రేమలతో అవన్నీ గూడా కూస్తూ ఉన్నాయి. అందమైన జల ప్రాంతాలు కూడా ఉన్నాయి. రమ్యమైన పద్మాల కొలనులు కూడా ఉన్నాయి మన హిమవత్ పర్వతాల్లో. సారస పక్షులు మృదువైన మాటలతో మాట్లాడుతూ కూస్తూ ఉంటే అలంకరించబడుతూ ఉన్నది. కిన్నరులు, అప్సరసలు కూడా ఆ హిమవత్ పర్వతం యొక్క శిలల పైన నివసిస్తూ ఉన్నారు. దిగ్గజాల యొక్క దంతాల రాపిడికి ఘాట్లు పడ్డ చెట్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి. విద్యాధరులు అక్కడ చరిస్తూ ఉన్నారు. రకరకాల రత్నాలతో నిండి ఉన్నది మన హిమవత్ పర్వతము. విషంతో నిండి ఉన్న భుజంగాలతో నిండి ఉన్నది. భుజంగాలు పాములకు విషంతో నిండిన కోరలు, అట్లానే అగ్నిశిఖల్లాగా కదులుతూ ఉన్న నాలుకలు ఉన్నాయి. అవన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఆ పర్వతము బంగారు రంగులో ఉంది. ఒక్కొక్క చోట వెండి రంగులో ఉంది. ఒక్కొక్క చోట నల్లగా ఉన్నది ఆ హిమవత్ పర్వతం అంతా గూడా. అక్కడికి వెళ్ళాడు మన నరశ్రేష్ఠుడు. ఘోరమైన తపస్సుని తపించాడు. ఏదో ఫలాలు, కందమూలాలు మొదలైనవి, మంచినీళ్లు మొదలైనవి ఆహారంగా భుజిస్తూ ఎంతో కాలము తపించాడు. చాలా కాలానికి దివ్యమైన సహస్ర వత్సరాలు గడిచిపోయిన తర్వాత, దివ్య సంవత్సరాలు గడిచిన తర్వాత అని చెప్తున్నారు. మన మహానది ఇంతకీ గంగా మూర్తీభవించింది. ఒక మూర్తిని ఆకారాన్ని ధరించి స్వయంగా దర్శనమిచ్చింది మన గంగ. ఏమన్నదంటే, కిమిచ్చసి మహారాజా మత్తః కించ దదానితే తద్బ్రవీహి నరశ్రేష్ఠ కరిష్యామి వచస్తవ. ఓ మహారాజా, కిమిచ్చసి, ఏమి కావాలి, ఏమి కోరుకుంటున్నావు? మత్తః, నా నుండి నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావు? నన్నెందుకు ఆరాధించావు? కించ దదానితే, తే నీకు, కించ దదాని, నేను ఏమివ్వగలను? తత్ బ్రవీహి, అది చెప్పు నరశ్రేష్ఠ. తవ వచః కరిష్యామి, నువ్వు అడిగింది చేస్తాను అని గంగా చెప్పింది. లోమసుల వారు మనకు చెప్తున్నారు. ఏవముక్తః ప్రత్యువాచ రాజా హైమవతీం తదా పితామహాః మే వరదే కపిలేన మహానది అన్వేషమాణాః తురగం నీతాః వైవస్వత క్షయం. ఈ విధంగా చెప్పబడ్డవాడై మన రాజుగారు భగీరథుడు హిమవత్ పర్వతంలో దర్శనమిచ్చిన గంగతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. నా పితామహులు, నా పూర్వీకులు, మా తాతలందరూ ఓ వరదే, వరాన్ని ప్రదానం చేసే గంగా, ఓ మహానది, కపిలుడి చేత ఒక గుర్రాన్ని అన్వేషిస్తూ వెళ్ళిన మా వాళ్ళందరూ కూడా వైవస్వత క్షయం, యమనగరానికి నీతాహ నడిపించబడ్డారు. అందరూ కపిలుడి చేత దగ్ధమయ్యారు. కపిలుడి తేజస్సుని పొంది వాళ్ళందరూ క్షణంలోనే నిధనమయ్యారమ్మా. తేషాం ఏవం వినష్టానాం స్వర్గే వాసః న విద్యతే యావత్ తాని శరీరాణి త్వం జలైః న అభిషించసి. వాళ్ళందరూ ఈ విధంగా నశించిపోవడం చేత స్వర్గవాసాన్ని పొందకుండా ఉన్నారు. ఎప్పుడైతే నీ జలాల్లో వాళ్ళ శరీరాలు తడుస్తాయో అప్పుడు వాళ్ళు వాళ్ళ స్థితిని చేరుతారమ్మా, స్వర్గాన్ని చేరుతారు. స్వర్గన్నయ మహాభాగే మత్పితॄన్ సగరాత్మజాన్ తేషామర్థే అభియాచామి త్వామహం వై మహానది. ఓ మహానది, ఓ మహాభాగ్యవంతురాలా,
వాళ్ళను మా తాతలను స్వర్గానికి నడిపించు. ఆ సగరాత్మజులు నా పితరులు, నా పూర్వీకులు అట్లా పడున్నారు పాపం వాళ్ళని స్వర్గానికి తీసుకుని వెళ్ళు. వాళ్ళ కోసం నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ఓ మహానది అని ఆయన చెప్పాడు. ఏతత్ శ్రుత్వా వచః రాజ్ఞః గంగా లోక నమస్కృత భగీరథమిదం వాక్యం సుప్రీత సమభాషత. మన రాజుగారు చెప్పిన ఈ మాటలను విని మన గంగ, లోకాలన్నింటి చేత నమస్కరింపబడే మన గంగ రాజుగారు చెప్పిన ఈ మాటలను విని భగీరథుడితో ఈ వాక్యాన్ని ఎంతో సంతోషించినదై చెప్తూ ఉన్నది. ఆమె ఏమన్నదంటే, కరిష్యామి మహారాజా వచహత్తే నా అత్ర సంశయః వేగంతు మమ దుర్ధార్యం పతంత్య గగనాచ్యుతం న శక్తిః త్రిషు లోకేషు కశ్చిద్ ధారయితుం నృప అన్యత్ర విబుధ శ్రేష్ఠాన్ నీలకంఠాత్ మహేశ్వరాత్ సంతోషయ మహాబాహో తపసా వరదం హరం సహతు మాం ప్రచ్యుతాం దేవః శిరసా ధారయిష్యతి. ఓ మహారాజా, తప్పకుండా అత్ర సంశయః నా, ఇందులో అనుమానం ఏమీ లేదు. తే వచః కరిష్యామి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అయితే మమ వేగంతో, నా వేగాన్ని మాత్రము ధరించడము కష్టము, నా వేగము దుర్ధార్యం ధరించడం కష్టము. గగనాత్ చ్యుతం, ఆకాశం నుంచి పడుతూ ఉన్న నన్ను ధరించడం కష్టం కాబట్టి ముల్లోకాల్లో కూడా ఎవ్వడూ కూడా నన్ను ధరించగలిగిన శక్తి కలిగిన వాడు లేడు కాబట్టి మన నీలకంఠుడు మహేశ్వరుడు కాక ఇంక ఎవ్వరూ కూడా ఈ పని చెయ్యలేరు. అందుకని ఓ మహాబాహో, నువ్వు వెళ్ళి తపస్సుతో ఆ హరుణ్ణి, వరదుణ్ణి తోషింపచేయి, సంతోషపెట్టు. ఆయన మాత్రము అట్లా అంతెత్తు నుంచి, ఆకాశంలో నుంచి ధారాపాతంగా పడుతూ ఉన్న నన్ను తలపైన ధరించగలడు అని గంగా చెప్పింది. ఏతత్ శ్రుత్వా వచః రాజన్ మహారాజః భగీరథః కైలాసం పర్వతం గత్వా తోషయామాస శంకరం. ఈ విధంగా మన గంగ చెప్తే విని మన మహారాజు భగీరథుడు కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ శంకరుణ్ణి ఆరాధించి తపస్సుతో సంతోషపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, భగీరథ వచః శ్రుత్వా ప్రియార్థంచ దివౌకసాం ఏవమస్తు ఇతి రాజానం భగవాన్ ప్రత్యభాషత. భగీరథుడు చెప్పిన మాటలను విన్నాడు. దేవతలందరికీ కూడా ప్రియాన్ని కలిగించాలన్న కోరికతో ఉన్న మన శివుడు ఏవమస్తు, అట్లానే అని రాజుకు మన భగవంతుడు బదులు చెప్పాడు. ఈ పని ఉన్నదండి, మీరు నా కోసం చేసి పెట్టండి అంటే, నా పూర్వీకులను నేను స్వర్గానికి పంపించడం కోసం గంగను అవతరింప చేసుకుంటున్నానండి. అయితే గంగ చ్యుతమవుతూ ఉంటే దాన్ని ధరించడం మిగిలిన వాళ్ళు చేయలేరు. మీరు కొంచెము దయచేసి తలపైన ధరిస్తారా అని అడిగితే అట్లానే చేస్తాను అని మన భగవంతుడు చెప్పారు. ధారయిష్యే మహాబాహో గగనాత్ ప్రచ్యుతాం శివాం దివ్యాం దేవనదీం పుణ్యాం త్వత్కృతే నృపసత్తమా. తప్పకుండా ఓ నృపోత్తమా, త్వత్కృతే నీకోసము ఆ పుణ్యకరమైన దేవనదిని, ఆ దివ్యమైన మంగళకరమైన గంగను, ఆకాశం నుంచి జారుతూ ఉన్న ఆ గంగా నదిని ఓ మహాబాహో భగీరథ ధారయిష్యే, నేను ధరిస్తాను అని మన భగవంతుడు చెప్పారు. ఏవముక్త్వా మహాబాహో హిమవంతముపాగమత్ తతః స్థిత్వా నరశ్రేష్టం భగీరథం ఉవాచః. ఈ విధంగా చెప్పి, ఓ మహాబాహో యుధిష్ఠిరా, మన భగవంతుడు హిమవంతం ఉపాగమత్, హిమవత్ పర్వతానికి వెళ్ళారు. ఆయన కైలాస పర్వతం నుంచి హిమవత్ పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి తతః స్థిత్వా, అక్కడ నిలబడ్డారు. నిలబడి నరశ్రేష్ఠుడైన భగీరథుడితో ఈ విధంగా అన్నారు. ఆయన ఏమన్నారంటే మన భగవంతుడు, ప్రయాచస్వ మహాబాహో శైలరాజసుతాం నదీం పతమానాం సరిత్శ్రేష్టాం ధారయిష్యే త్రివిష్టపాత్ అన్నారు. ఓ మహాబాహో భగీరథ, కానీ మరి ప్రయాచస్వ, మళ్ళీ అడుగు, రమ్మనో, శైలరాజసుతాం నదీం, ఆ హిమవత్ పుత్రికను, ఆకాశ గంగను దిగమనో, పతమానం కిందికి పడుతూ ఉన్న ఆ సరిత్తులలో శ్రేష్టమైన గంగా నదిని త్రివిష్టపాత్, ఆకాశం నుంచి పడుతూ ఉంటే ధారయిష్యే, నేను ధరిస్తాను అని ఆయన చెప్పారు.
ఏతత్ శ్రుత్వా వచః రాజా సర్వేణ సముదాహృతం ప్రయతః ప్రణతః భూత్వా గంగాం సమనుచింతయత్. ఈ విధంగా చెప్పగానే మన రాజు శర్వుడి చేత చెప్పబడ్డవాడై ప్రయతః మళ్ళీ ప్రయత్నపూర్వకంగా ప్రణతః భూత్వా వంగి నమస్కరిస్తూ గంగను మళ్ళీ తలుచుకున్నాడు. తతః పుణ్యజలా రమ్యా రాజ్ఞా సమనుచింతిత ఈశానంచ స్థితం దృష్ట్వా గగనాత్ సహసాచ్యుతా. తతః ఇంకా వెంటనే మన పుణ్యజలాలతో ఉన్న రమ్యమైన రాజుగారు ఆలోచన చేస్తూ ఉండగానే ఆయన సమ్యక్‌గా చింతిస్తూ ధ్యానిస్తూ ఉండగానే ఈశానుడు నేను కింద పడుతూ ఉంటే పట్టుకోవడానికి సిద్ధంగా నిలబడి ఉన్నాడు అని చూసుకుని ఇంకా మన గంగ గగనాత్ ఆకాశం నుంచి సహసా వేగంగా చ్యుత పడుతూ ఉన్నది. తాం ప్రచ్యుతాం తతః దృష్ట్వా దేవాః సార్ధం మహర్షిభిః గంధర్వ ఉరగ రక్షాంసి సమాజగ్ముః దిదృక్షయా. ఆ విధంగా ఆకాశ గంగ పైనుంచి పడుతూ ఉంటే ఆ జలపాతాన్ని చూడాలి అన్న ఉద్దేశంతో దేవతలందరూ మహర్షులతో పాటు గంధర్వులు, ఉరగాలు, రాక్షసులు అందరూ గూడా దిదృక్షయ చూడాలన్న ఇచ్ఛతో, ద్రష్టుమిచ్ఛతో సమాజగ్ముః వచ్చారు. తతః పపాత గగనాత్ గంగా హిమవతః సుత సముద్భ్రాంత మహావర్త మీనగ్రాహ సమాకుల తాం దధార హరః రాజన్ గంగాం గగనమేఖలాం లలాట దేశే పతితాం మాలాం ముక్తామయీం ఇవ. తతః ఇంకా గగనం నుంచి మన గంగ హిమవత్పుత్రి పపాత పడుతూ ఉన్నది. ఎట్లా అంటే సముద్భ్రాంత మహావర్త గిరగిరా తిరుగుతూ ఉన్న సుడులతో ఉన్నది. మీనములు చాపలతో, గ్రహాలతో, మొసళ్లతో వాటితో నిండి ఉన్నది. అటువంటి గంగను ఆమెను మన హరుడు ఓ రాజా గంగను గగనమేఖలాం ఆకాశం మొత్తము దానికి నడుముకు వడ్డాణంగా ఉండగా అటువంటి ఆకాశ గంగా జలపాతాన్ని మన హరుడు దధార తలపైన ధరించాడు. అది ఆయన పైన పడుతూ ఉంటే ఆయన తలపైన పడుతూ ఉంటే ఆ నీటి తుంపెర్లు పైకి లేచి ఆయన నుదుటి భాగం పైన ఎట్లా మెరుస్తూ ఉన్నాయి అంటే ముత్యాల మాలలాగా ఉన్నది. ఆయన తలపైన ఆ జలధార కురుస్తూ ఉంటే తుంపెర్లు కొన్ని ఆయన నొసటి పైన పడి ముత్యాల్లాగా మెరుస్తూ ఉన్నాయి. సా బభూవ విసర్పంతి త్రిధా రాజన్ సముద్రగా ఫేన పుంజాకుల జల హంసానామివ పంక్తయః. సా మన గంగా విసర్పంతి ఆ విధంగా ప్రవహిస్తూ ప్రవహిస్తూ రాజా సముద్రం వైపుకి 3 వైపుల నుంచి త్రిధా వెళ్ళిపోతూ ఉన్నది. ఫేన పుంజ ఆకుల జల తుంపెర్లతో నురగలతో నిండి ఉన్న జలాలతో నిండి ఉన్నది. హంసల పంక్తుల్లాగా ఉన్నాయి. ఆ నదీ జలాలు పరవళ్ళు తొక్కుతూ వెళ్తూ ఉంటే నురగలు ఎట్లా ఉన్నాయి అంటే హంసలలాగా హంసలు బార్లు తీరినట్టుగా కనిపిస్తూ ఉన్నది. క్వచిత్ ఆభోగ కుటిలా ప్రస్ఖలంతి క్వచిత్ క్వచిత్ స్ఫేన పట సంవీత మత్తా ఇవ ప్రమదా వ్రజత. ఒక్కొక్క చోట ఎట్లా ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి అంటే పడగలతో ఉన్న పాములాగా ప్రవహిస్తూ ఉన్నది. ఒక్కొక్క చోట వంపులు తిరుగుతూ కుటిలంగా ప్రవహిస్తూ ఉన్నది. ఒక్కొక్క చోట నురగలతో నిండి ఏదో చీర తెల్లటి పాల నురగ లాంటి చీరను చుట్టుకున్నదా అన్నట్టుగా ఏదో మత్తెక్కి ఉన్న ప్రమదలాగా అందమైన యువతిలాగా వయ్యారంగా నడుస్తూ వెళ్తూ ఉన్నట్టుగా ఉన్నది. క్వచిత్ సా తోయ నినదైః నదంతి నాదముత్తమం పృథివీతలమాసాద్య భగీరథమథా బ్రవీత్. ఒక్కొక్క చోట ఆ నీటి నాదాలు ఎంతగా వినిపిస్తూ ఉన్నాయి అంటే ఉత్తమమైన నాదాలన్నీ చేస్తూ ఉన్నది. భూమి పైన
భగీరథుడి వెంట వెళ్తూ ఉన్నది. భూమి చేరగానే భగీరథుడి వెంట వెళ్తూ భగీరథుడితో ఏమన్నది అంటే, "దర్శయస్వ చూపించు మరి మహారాజా, మార్గం కేన వ్రజామ్యహం త్వదర్థం అవతీర్ణాస్మి పృథివీం పృథివీపతే." ఓ మహారాజా, దర్శయస్వ చూపించు మరి. కేన మార్గం ఏ మార్గంలో నేను వెళ్ళవలసి ఉన్నది, ఎటువైపు నుంచి వెళ్ళమంటావు నన్ను? నీకోసమే నేను అవతరించాను ఈ భూమిపైన ఓ భూమిపతి అని అన్నది. ఏతత్ శ్రుత్వా వచః రాజా ప్రాతిష్ఠత భగీరథః యత్ర తాని శరీరాణి సాగరాణాం మహాత్మనాం. ఎక్కడైతే సాగరుల యొక్క శరీరాలన్నీ కుప్పల్లాగా బూడిద కుప్పలై ఉన్నాయో అక్కడికి మన రాజుగారు భగీరథుడు మన గంగ మాటలు వింటూనే అటువైపుకి ఆయన బయలుదేరాడు. ఆయన వెంట గంగ కూడా బయలుదేరింది. గంగాయాః ధారణం కృత్వా హరః లోక నమస్కృతః కైలాసం పర్వతశ్రేష్టం జగామ త్రిదశైః సహ. కాబట్టి మన భగవంతుడు హరుడు చేయవలసిన పని పూర్తయింది. ఆయన సడన్ గా పైనుంచి పెద్ద ఉధృతితో ఆ జలపాతము కురిస్తే కింద భూమి బద్దలవుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ ని, ఆ భారాన్ని తట్టుకోవడం కోసం ఆయన మధ్యలో నిలబడ్డారు. ఆయన తల పైన ధరించారు అంతటి భారాన్ని. ఆయన తల ఆ ఇంపాక్ట్ ని బ్రేక్ చేసింది. తర్వాత ఆయన ఇంక వదిలేశారు. గంగ నెమ్మదిగా భూమిపైకి దిగింది. ఇంక దాని తర్వాత వెళ్ళిపోతుంది మన భగీరథుడితో పాటు. కాబట్టి మనం లోక నమస్కృతులైన హరుల వారు మన భగవంతుడు గంగ యొక్క ధారణం పూర్తి చేసి, గంగను ధరించడాన్ని పూర్తి చేసిన వారై, మళ్ళీ తన పర్వతము కైలాస పర్వతానికి, పర్వతాల్లోనే శ్రేష్టమైన తన వాసానికి త్రిదశలతో పాటు సహా కలిసి ఆయన వెళ్ళిపోయారు. సముద్రంచ సమాసాద్య గంగయా సహితః నృపః పూరయామాస వేగేన సముద్రం వరుణాలయం. ఇంకా మన గంగ కూడా రాజుగారి వెంట వెళ్ళింది. అటువైపు నుంచి సముద్రాన్ని చేరుకుంటూ ఉన్నది. సముద్రమంతా నింపింది. తన వేగంతో ఎంతో వేగంగా గంగా జలాలన్నీ ఆ సముద్రాన్ని పూర్ణం చేశాయి. పాపము ఆ సముద్రానికి ఇంత కష్టం ఎందుకొచ్చిందంటే, మన అగస్త్యుల వారు అదిగో వృత్రాసురుడిని సంహారం చేసిన తర్వాత దానవులందరూ వెళ్లి దాక్కుంటే అందులో మన కాలకేయులందరూ వాళ్ళను చేపల్లాగా నీళ్లు వెండిపోయిన తర్వాత చేపలు బయటపడ్డట్టు బయటపడితే చంపేద్దాం అనుకుని దేవతలు ఏదో ప్లాన్ చేసుకున్నారు గాని, నీళ్లను కొంచెం మింగుతావా అంటే ఈయన మొత్తం మింగి అరిగించేసుకున్నాడు కూడా. కాబట్టి మళ్ళీ ఆ తర్వాత ఆ జలాలు ఎట్లా నిండుతాయి అంటే ఇప్పుడు కాదు వేరే ఇంకొక కారణానికి అని చెప్పారు గదా! ఇంకొక కారణం ఏమి అంటే సగరుడి పుత్రులందరూ వెళ్లి ఈ రకంగా అజ్ఞానంతో భస్మమైపోతే వాళ్లకు ఉన్నతి కలిగించడం కోసము గంగను అవతరింప చేయవలసి వచ్చింది. ఇప్పుడొచ్చి మళ్ళీ గంగ మొత్తం ఆ సముద్రాన్ని ఈ విధంగా నింపింది. పితॄణాం చ ఉదకం తత్ర దదౌ పూర్ణ మనోరథః ఏతత్తే సర్వమాఖ్యాతం గంగా త్రిపదగా యదా పూరణార్థం సముద్రస్య పృథివీం అవతారితా సముద్రః చ యథా పీతః కారణార్థే మహాత్మనా వాతాపిః చ యథా నీతః క్షయం సహ బ్రహ్మః ప్రభో అగస్త్యేన మహారాజా యత్మాన్ త్వం పరిపృచ్ఛసి. అది విషయము ఓ మహారాజా యుధిష్ఠిర, ఏదైతే త్వము నువ్వు మాము నన్ను పరిపృచ్ఛసి అడిగావో అదంతా చెప్పాను. చూసావా, మన గంగ ఆ విధంగా సముద్రాన్ని పూర్ణం చేసింది, నింపింది. పూర్ణ మనోరథుడై భగీరథుడు పితృతర్పణం చేశాడు. ఈ విధంగా మొత్తం నీకు చెప్పాను గదా, ఆ త్రిపదగా 3 పాయలుగా ప్రవహిస్తున్న గంగ గురించి ఏ విధంగా సముద్రాన్ని పూరించడం కోసము పృథివిపైకి అవతరించింది అన్న విషయము. ఎందుకు ఈ విధంగా పృథివిపైకి అవతరించవలసి వచ్చింది అంటే, సాగరులందరూ దగ్ధమయ్యారు. ఎందుకు సాగరులు దగ్ధమయ్యారు అంటే, కపిలుడు దగ్ధం చేశాడు. అంతకన్నా ముందేం జరిగింది? అదిగో మన సముద్రాన్ని మొత్తాన్ని మన కపిలుడు ఒక కారణానికి మొత్తం తాగేశాడు. ఏమి ఆ కారణము? అదిగో వాళ్ళందరూ కాలకేయులందరూ దాక్కుంటే దేవతలు అడిగారని నీళ్ళన్నీ తాగేశాడు. ఇంతకీ ఆ అగస్త్యుడు అంతకన్నా ముందేం చేశాడు? వాతాపిని ఏదో మేకను చేసి వండి ఇల్వలుడు
ఆ బ్రహ్మహత్యలు చేస్తున్నవాడు ఏదో అధార్మికంగా ప్రవర్తిస్తూ ఉంటే, ద్రోహమంతా చేస్తూ ఉంటే, బ్రహ్మద్రోహం చేస్తూ ఉన్నవాణ్ణి ఏ విధంగా వాతాపిని యమక్షయానికి నడిపించాడో మన అగస్త్యుల వారు, ఈ మొత్తం అంతా గూడా నువ్వడిగావు గాబట్టి నేను చెప్పాను అని మన లోమశుల వారు అగస్త్య ఉపాఖ్యానాన్ని పూర్తి చేశారు. ఇంక దాని తర్వాత మళ్ళీ ఇంకొక వేరే ఉపాఖ్యానము మొదలవబోతూ ఉన్నది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. శుభం భవతు.